హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ నుంచి మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. ఫైండ్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 3. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ 3 డిజిట్స్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. ఇది 2 డిజిట్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. ఓకే, సో ఇక్కడ 3తో డివైడ్ అయ్యే 2 డిజిట్స్ నంబర్స్ తీసుకోండి అంటున్నాను. మనం ప్రాబ్లంలో చివరి టర్మ్ కనుక్కుంటే ఈజీగా అందులో ఎన్ని 2 డిజిట్ నంబర్స్ ఉన్నాయో చెప్పేయచ్చు. ఓకే, ఎస్, ఇది మన ప్రాబ్లంలో క్లూ 2 డిజిట్ అన్నారు. ఓకే, సో అంటే 3 మల్టిపుల్స్ ఏవేవి జనరల్ గా చెప్పండి. 3 1 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18. ఓకే, అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు 3 6 9 అవి 1 డిజిట్ నంబర్, సింగిల్ డిజిట్ నంబర్. అయితే ఇక్కడ మన ప్రాబ్లంలో 2 డిజిట్ నంబర్స్ ని అడిగాడు. అంటే ఇక్కడ నుంచి మీరు తీసుకోవాలి. ఎంతవరకు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నారు, ఇది 3 డిజిట్ నంబర్ అవుతుంది, అది తీసుకోవాలి. దానికంటే ముందు నంబర్ ఏంటి? 99. ఎస్, ఆ 99 3 మల్టిపుల్ 3తో డివైడ్ అవుతుందా? ఎస్, డివైడ్ అవుతుంది. 99 మీరు 3తో డివైడ్ చేస్తే సో ఏమవుతుంది? రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తే ఆ 99 3 అనేది డివైడ్ చేస్తుంది. ఓకే, ఎస్. సో ఇలా లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు, సో ఇవన్నీ ఫస్ట్ ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. ఎందుకు సార్? వాటి యొక్క డిఫరెన్స్ సేమ్. 12 15 మైనస్ 12 ఎంత? 3. 18 మైనస్ 15 3. అంటే సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ ని తీసేయండి, థర్డ్ టర్మ్ లో నుంచి సెకండ్ టర్మ్ తీసేయండి, అప్పుడు వాటి యొక్క డిఫరెన్స్ సేమ్ వస్తుంది. సో డిఫరెన్స్ సేమ్ గా ఉన్నప్పుడు ఏంటి? దట్ ఆర్ ఇన్ ఆటోమేటిక్ ప్రోగ్రెషన్. సరే సార్, 99 కంటే ముందు డిఫరెన్స్ చూద్దాం సార్ ఒకసారి. 98 అది 3 మల్టిపులే కాదు. 97 3 మల్టిపులే కాదు. నెక్స్ట్ 96, ఎస్ 3 మల్టిపుల్. 3 3s are 9, 3 2s are 6. కాబట్టి దీనికి బిఫోర్ ఏమొస్తుంది? 96. ఎస్, 99 లో నుంచి 96 తీసేయండి, ఎంత? 3 వస్తుంది. సో వీటన్నిటికీ కామన్ డిఫరెన్స్ ఏంటంటే దాన్ని డి అంటాము. ఓకే, 3. సరే, అయితే ఇక్కడ ఈ చివరి టర్మ్, ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే హౌ మెనీ 2 డిజిట్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. 3తో డివైడ్ అయిన నంబర్స్ రాసా. ఇట్లా ఎన్ని ఉంటాయి? 1 2 3 అండ్ సో 4. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎంత ఉంటుంది? 21 అలా వస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయడం కష్టము. ప్రతి ఒక్క నెంబర్ని రాసుకొని 96 95 94 93 90 అట్లా 3తో డివైడ్ చేయడము అదంతా లెంతీ అవుతుంది. సో అందుకోసం nth టర్మ్ మనకు తెలుసు. లెట్ nth టర్మ్ ఇన్ ఏపీ. సో ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఇది చివరి టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్, థర్డ్ అనమాట. ఇక్కడ చివరి టర్మ్ కాబట్టి ఆ చివరి టర్మ్ తెలిసినప్పుడు మనం ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవడానికి ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఇజ్ ఈక్వల్ టు 99. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 12 ప్లస్ n అంటే అదే మనం కనుక్కోవాల్సింది మైనస్ 1, డి అంటే 3 అనమాట. సింప్లిఫికేషన్ చేస్తే n వాల్యూ వస్తుంది. ఓకే, సో కాబట్టి సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 వచ్చాయి. దేర్ ఆర్ 15 2 డిజిట్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 అని చెప్పచ్చు. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తే క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకే, ఫస్ట్ let 2 digit numbers, the 2 digit numbers that are divisible by 3. ఓకే, ఆర్ ఏంటి? ఇందాక చెప్పాను 3 ఏంటి. సో ఇక్కడ 12, అలానే 15, అలానే నెక్స్ట్ 18 అండ్ సో ఆన్ 99. ఓకేనా? 2 డిజిట్ నంబర్స్ ని తీసుకోవాలి. ఓకే,
ఎస్ ఇప్పుడు సో మీరు అబ్జర్వ్ చేస్తే అవన్నీ ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి, ఎందుకంటే వాటి యొక్క డిఫరెన్స్ సేమ్ గా ఉంది కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ ఏపీ బికాస్ దిస్ ఈజ్ ఏపీ బికాస్ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్, బికాస్ కామన్ difference is same. ఓకే ఎస్ అయితే ఇంకా ఫస్ట్ టర్మ్ ఏంటి ఏ అన్నమాట, ఏనే 12 అంటాం, డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు a is equal to 12. అదే విధంగా డిఫరెన్స్ కామన్ దాన్ని d తో డినోట్ చేస్తాము. 15 మైనస్ 12 ఎంత అంటే 3. ఓకే సరే ఇప్పుడు లెట్ nth టర్మ్ ఏపీ. సో ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, దాన్ని చివరి టర్మ్ ఈక్వేట్ చేస్తాం. ఓకే సరే సో లెట్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు తెలుసు, ఏమనుకుంటున్నాం 99 అనుకుంటున్నాం, చివరి టర్మ్ అది. ఓకే ఎస్ సో మరి nth టర్మ్ ఇన్ ఏపీకి ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి విచ్ ఈజ్ ఈక్వల్ టు 90. ఏ అంటే ఎంత, ఫస్ట్ టర్మ్ 12 సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ ఎన్ అంటే అదే ఫైండ్ అవుట్ చేయాలి, డి అంటే 3. ఓకే is equal to 99. So 12 plus n తో 3 ని మల్టిప్లై చేయండి, మైనస్ 1 తో 3 అంటే 3 ఇంటూ n మైనస్ 3, 3n మైనస్ 3 is equal to 99. 12 లో నుంచి 3 ని తీసేయండి, ఎంత 9, 9 ప్లస్ 3n is equal to 99. ఇప్పుడు మనకి n కావాలి, సో 3n is equal to 99 మైనస్ 9. 9 అనేది రైట్ సైడ్ వెళ్తుంది, మైనస్ 9 ప్లస్ 9 మైనస్ 9. సో 3n is equal to ఇక్కడ 99 టు 9 తీసేస్తే ఎంత 90. సో 3 టేబుల్లో 90 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 మల్టిప్లైర్ లో డివైడ్ అవుతుంది. సో n is equal to 30. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 3 తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నంబర్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ, మనం 1 2 3 అండ్ సో ఆన్ ఇట్లా. ఈ చివరి టర్మ్ ఇది 30ది, అంటే 30 టర్మ్స్ ఉంటాయి 3 తో డివైడ్ అయ్యే టర్మ్స్. ఓకే సో కాబట్టి లాస్ట్ లో ఒక లైన్ రాస్తాం, దేర్ ఫోర్ దేర్ ఆర్ 32 డిజిట్ నంబర్స్, ప్రాబ్లం లో ఉన్నది రాయండి, 32 డిజిట్ numbers are divisible by 3. ఓకేనా సరే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ ని డిస్కస్ చేద్దాం. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం చేసిన విధంగా చేస్తాం. హౌ మెనీ 2 digit numbers are divisible by 7? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. హౌ మెనీ 3 digit numbers are divisible by 7? 7 తో డివైడ్ అయ్యే 3 digit numbers. ఎస్ మీరు 3 digit numbers ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి చెప్పండి, 100. ఓకే సో 100 నుంచి 101, 102, 103, 104, 105, 106. ఓకే 7 తో డివైడ్ చేయండి 100 ని, రిమైండర్ ఏమన్నా 0 వస్తుందా, 7 1 7, ఇక్కడ 3, 10 మైనస్ 7 ఇక్కడ 0, మళ్ళీ 7 టేబుల్లో 30, సో 7 4 టైమ్స్, రిమైండర్ 0 రాలేదు 2 వచ్చింది, ఇది డివైడ్ అవ్వదు చూడండి. సో 105, సో 105 ని మీరు 7 తో డివైడ్ చేయండి, 7 1 7 ఎంత ఉంటుంది, ఇంకా 10 మైనస్ 3, 10 మైనస్ 7 అంటే ఎంత 3 5, 7 టేబుల్లో 35 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్. కాబట్టి సో 105 అనేది 7 మల్టిపుల్, 7 తో డివైడ్ అవుతుంది, 7 1 7, 7 5 35. ఓకేనా ఎస్ నెక్స్ట్ 106 అవ్వదు, 107 అవ్వదు, చూద్దాం 108. ఎస్ చూడండి
7 1s 7, ఇంకా 3 ఉంటుంది 8, 7 5s 35 కాదు, 7 6 42, సో అవ్వదు. నెక్స్ట్ 109, 110, 112 ఒక్కసారి చూద్దాం. మళ్ళీ 7 తో డివైడ్ చేయండి, ఒక 2 టర్మ్స్ కనిపెట్టండి చాలు. నెక్స్ట్ 7 1s 7, ఇంకా 4 ఉంటుంది 2, 7 టేబుల్ 42, 6 టైమ్స్. ఎస్, కాబట్టి 7 6 42 అంటే 112 వస్తుంది. ఇది డివైడ్ అవుతుంది. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వీటి రెండింటికి డిఫరెన్స్ ఎంత? 7 నుండి చూడండి, 112 లో నుంచి 105 తీసేస్తే 7 డిఫరెన్స్. అంటే నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందంటే +7 యాడ్ చేయండి దీనికి, 119. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి, 7 తో డివైడ్ అవుతుంది. 7 1 7, ఇంకా 4 ఉంటుంది 9, 7 7 49. ఎస్, ఓకేనా? ఎస్, ఫస్ట్ 3 టర్మ్స్ కనిపెట్టాం, ఇంకా చివరి టర్మ్ కనిపెట్టాం. ఒకసారి రఫ్ లో చూద్దాం. సో లాస్ట్ 3 డిజిట్ నంబర్ ఇదే కదా. ఓకే, ఇది 7 తో డివైడ్ అవుతుందేమో చూడండి. 7 తో డివైడ్ అవుతే 7 1 7, ఇక్కడ రిమైండర్ 2 9, బారింగ్ 9 తీసుకున్నాం. మళ్ళీ 7 టేబుల్ 29, 7 4s 28, రిమైండర్ 1 9, 7 టేబుల్ 19 ఎన్ని టైమ్స్ 20, 7 2s 14, రిమైండర్ 0 రాదు, 5 వస్తుంది, 9 4 5. నెక్స్ట్ 98 తీసుకోండి. ఎస్, 98 తీసుకుంటే ఇక్కడ మీకు ఏమొస్తుంది? ఇక్కడ 8, 7 టేబుల్లో 18 14, సో కాబట్టి అది కూడా కాదు. 7 తీసుకోండి, ఇక్కడ 997 తీసుకోండి, ఇక్కడ ఎంత? 7 7 2s 14 రాదు. నెక్స్ట్ అదే విధంగా 6 తీసుకోండి. ఓకే, 6 తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ 6, 7 2s 14, నెక్స్ట్ 6 కాదు, 5 కాదు, 4 తీసుకోండి. చూద్దాం, ఇక్కడ 4, 7 2s 14. ఎస్, రిమైండర్ ఏమైంది సార్? 0 అయింది. అంటే 994 చివరి టర్మ్ ని కనిపెట్టేశాం. సో ఇట్లా మనం ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. 7 తో డివైడ్, ఇక్కడ మనం 3 మాత్రమే కనిపెట్టేశాం. ఇట్లా ప్రతి ఒక్క నెంబర్ ని రాసుకొని డివైడ్ చేయడం కష్టము. అందుకోసం మనం చివరి టర్మ్ ని కనుక్కుంటే ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ లో nth టర్మ్ ని ఉపయోగించుకొని అందులో ఎన్ని ఉన్నాయో కనుక్కుండేస్తాం. ఓకేనా? ఎస్, 7 తో డివైడ్ అయ్యే 3 డిజిట్ నంబర్స్ అన్నమాట. ఓకే, కాబట్టి ఫస్ట్ ఏం రాస్తాము? 105, అదేవిధంగా 107, 112, అదేవిధంగా 119, అదేవిధంగా 994. దానికంటే ముందు టర్మ్ ఇంకేం అవసరం లేదు. ఎస్, వాటన్నిటికీ డిఫరెన్స్ ఏమి? therefore definitely that terms are in AP. ఓకే, దిస్ ఈజ్ AP బికాస్ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. ఎందుకంటే 7 112 లో నుంచి 105 తీసేస్తే 7, 1192 నుంచి 112 తీసేస్తే 7. ఓకే, కాబట్టి ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 105 వస్తుంది. అదేవిధంగా కామన్ డిఫరెన్స్ 112 మైనస్ 105, సో ఎంత అంటే 7 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు nth టర్మ్ ఆఫ్ AP ఫార్ములా A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఇది ఈక్వల్ టు 990. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత? 105, n మైనస్ 1 ఇంటూ D అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 994. ఓకేనా? ఎస్, 105 ప్లస్ 7 తో మల్టిప్లై చేయండి. n ని 7 తో మైనస్ 1, 7n మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 994. ఓకేనా? 105 లో నుంచి 7 తీసేయండి, ఎంత వస్తుంది? 98. ఓకే, ప్లస్ 98 ప్లస్ 7n 994. ఓకే, ఇప్పుడు ఈ 98 ని రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. 7n is equal to 994 minus 98. 7n is equal to, ఇంకా సబ్ట్రాక్షన్ చేయండి, 994 లో నుంచి 98, 14 లో 8 పోతే 6. ఓకేనా? 14 లో 8 పోతే 6. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బారెన్ తీసుకుంటాం, 18 లో 9 పోతే 9. ఓకే, 8 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 8 ఉంటుంది, బారెన్ తీసుకున్నాం కాబట్టి 896.
n is equal to 896/7. 7తో క్యాన్సిల్ చేయండి. 7 1s 7, ఇంకా 19 ఉంటుంది. 7 టేబుల్లో 19 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 7 2s 14. 19లో 14 తీసేస్తే ఇంక 5 6 ఉంటుంది. 7 టేబుల్లో 56 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 8 టైమ్స్. కాబట్టి 128. సార్ నాకు ఇట్లా చేయడం కష్టం అనుకుంటే మీరు డివిజన్ మెథడ్ చేసుకోండి. చూడండి, 896ని మీరు 7తో డివైడ్ చేయండి. 7 1 7, రిమైండర్ 1, మళ్ళీ తీసుకోండి 90. 7 2s 14, మళ్ళీ 5 6, 7 8 టైమ్స్, రిమైండర్ 0. ఇక్కడ కోషంట్ వేసుకోవాలి, అదే ఆన్సర్. ఓకేనా? n వాల్యూ. కాబట్టి ఇట్లా 7తో డివైడ్ అయ్యే 3 డిజిట్ నంబర్స్ ఇక్కడ మనకి 3 తెలుసు. ఓకేనా? అట్లా ఎన్ని ఉంటాయి అంటే 128 ఉంటాయి. ఓకేనా? సో అంటే మిడిల్లో 201 202 203 204 అట్లా 898 65 అట్లా అండ్ సో 3 డిజిట్ నంబర్స్ లో ఉన్నవన్నీ మనకి ఎన్ని ఉంటాయంటే 7తో డివైడ్ అయ్యేటి 128. ఓకే, మరి నెక్స్ట్ how many multiples of 4 lie between 10 and 250? ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి? హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 మల్టిపుల్స్ అనేవి ఎన్ని ఉంటాయి బిట్వీన్ 10 to 250 అని. ఓకేనా? ఇప్పుడు కూడా ఆటోమేటిక్ ప్రోగ్రెషన్లు ఉన్నాయని మనం ఒక 3 టర్మ్స్ కనుక్కుంటాం, చివరి టర్మ్ కనుక్కుంటాం, ఈ ఫార్ములాని ఉపయోగం చేస్తాం. అయితే ఇక్కడ హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 అంతే. సో 4 మల్టిపుల్స్ చెప్పండి. 4 2s 8, 4 1s 4, 4 2s 8, 4 3s 12, మళ్ళీ 4 into 4 16, 4 into 5 20. అయితే ఇక్కడ బిట్వీన్ 10 పైన 250 లోపు, 250 కూడా తీసుకోవద్దు, 10 తీసుకోవద్దు, అంటే 11 నుంచి 249 వరకు తీసుకో. ఈ రెండు రావన్నమాట, 12 16. నెక్స్ట్ చివరి 250 ఉంది. ఆ 250 అనేది 4తో డివైడ్ అవుతుందా అంటే అవ్వదు. 250ని 4తో డివైడ్ చేస్తే 4 6 24, రిమైండర్ 1, మళ్ళీ 4 2 8, రిమైండర్ 2. కాబట్టి ఇంకొక నెంబర్ ముందు తీసుకో. ముందంటే 249. ఓకే, 4 6 24, 9, మళ్ళీ 4 2 8, రిమైండర్ 1 వస్తుంది. 248 తీసుకో, 248 తీసుకో. సో 4 6 24, ఇక్కడ 8 ఉంటుంది, 4 2 8, రిమైండర్ 0. ఎస్, రిమైండర్ 0 అయింది కాబట్టి సో 248 అనేది లాస్ట్ nth టర్మ్ అవుతుంది. ఓకేనా? ఎస్, కాబట్టి మల్టిపుల్స్ ఆఫ్ 4 that are multiples of 4 lies between 10 and 250 are ఓకే ఏంటి? 12, అలానే 16, 20 and so on 248. ఓకే, this is maybe become common difference in same. ఓకేనా? సో 16 minus 12 4, 20 minus 16 4. ఓకే, అయితే ఫస్ట్ టర్మ్ ఏంటి? ఫస్ట్ టర్మ్ is equal to 12, కామన్ డిఫరెన్స్ 16 minus 12 is equal to 4. ఇప్పుడు nth టర్మ్ ఏంటి? చివరి టర్మ్ ఏంటి? 248. ఇంకా అన్ని వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. లాస్ట్లో మీరు ఇంతకుముందు ప్రాబ్లానికి దెర్ ఆర్ ఎన్ని టర్మ్స్, ఇక 128 3 డిజిట్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 అని రాయాలి లాస్ట్లో కన్క్లూడ్. ఓకే, ఏ అంటే 12 ప్లస్ n అంటే అదే కనిపెట్టాలి, n మైనస్ 1, n అట్లనే ఉంటుంది, -1 అలానే. d అంటే ఎంత? 4, 248
సో 12 ప్లస్ 4తో మల్టిప్లై చేయండి ఎన్ని 4n మైనస్ 4 is equal to 248. 12 మైనస్ 4 ఎంత 8 ప్లస్ 4n is equal to 248. 4n is equal to 248 minus 8. So 4n is equal to 240. So 4 6 24. అంటే 60 టర్మ్స్ ఉంటాయంట. లాస్ట్లో ఏమని రాయాలి? there are 60 multiples of 4 lie between 10 and 250. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.